శోధనలో ఎంతోమంది చెప్పేది, నేను శోధించబడుతున్నాను. ఇక్కడ ఎవరైనా శోధించబడేవారు ఉన్నారా? వారు మాత్రం యేసు ప్రభువుని సంతోషపెట్టాలని ఆశపడేవారు. ఎందుకంటే శోధనలు ఎవరికి వస్తాయంటే, ఎవరు దేవుని మార్గంలో నడుస్తున్నారో వారికి శోధనలు వస్తాయి. మరలా చెప్తున్నానండి, శోధన లేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. శోధించబడని జీవితం అంటూ ఏదీ లేదు. నిన్న చేసిన తప్పుని మీరు వెళ్ళి మరలా సరి చేసుకుని వస్తానికి అవకాశం లేదు. కానీ నిన్న చేసిన తప్పుని బట్టి వచ్చే శిక్ష నుండి తప్పించుకుంటానికి దేవుడు ఈరోజు రెనౌన్స్ అనే ఆప్షన్ పెట్టాడు. ఈరోజు కనబడే దాన్ని బట్టి మీరు చెప్తున్నారు, కానీ దేవుడు అంటాడు కనబడేది పక్కన పెట్టు, కనబడని దాన్ని చూసి నమ్ము, అవి నిజమైనవి. ఎందుకంటే చేయబడేవి కనబడని దాని ద్వారా చేయబడింది, కనబడే దాన్ని బట్టి కాదు. ఈ మాట అర్థమైందా? దేవుడు కనబడుతున్నాడా? కానీ చేయబడిందంత సమస్తం ఎవరి ద్వారా చేయబడింది? ఆయన ద్వారా. విశ్వాసం ఎవరిపైన ఉంచాలి? ఆయన పైన.